జీవన్ రెడ్డి గారు ఇందాక మీరు మాట్లాడుతూ అమిత్ షాకి కంప్లైంట్ చేసామన్నారు. అమిత్ షా కాదండి, సెంట్రల్ హోమ్ అఫేర్స్. సెంట్రల్ హోమ్ అఫేర్స్ మీరు అమిత్ షా పేరు సెంట్రల్ హోమ్ అఫేర్స్ ఎవరండి? సెంట్రల్ హోమ్ అఫేర్స్ వాట్ ఇట్ మే బి. సో బీజేపీతో దోస్తీ ఉంది కాబట్టి మీకు మాకెవరితో ఎందుకు దోస్తుంటుంది? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మీకు అటు బీజేపీ మాకుందా బడే బాయ్ మాషాల్లా చోటే బాయ్ సుబాన్ అల్లా ఎవడన్నాడండి? ఈ రేవంత్ రెడ్డి సీఎం అనలేడా? ఓటుకు నోటు కేసులో దొంగ కాదా రేవంత్ రెడ్డి సీఎం? అందులోకి జైలు కూడా ఆగస్టులో సంక్షోభం రాదా? అమిత్ షా మార్పింగ్ కేసు ఢిల్లీ పోలీసులు వచ్చి కేసు పెట్టలేరా? రేపు 100% ఏంటది ఏందో చూస్తారు కదా. మీకు తెలిసే ఆగస్టు సంక్షోభం ఏముంటుందండి? నిన్ననే పొంగులేటి గారు బస్సు వేసుకొని ఫ్లైట్ వేసుకొని ఇక్కడ పోయారు, చూసిరు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన పేరు మీద ఆయన కొడుకు మీద మనీ లాండరింగ్ కేసు, వాచ్ల విషయంలో మనీ లాండరింగ్ కేసు అయింది. ఆ కేసులో జైలుకు పోవాలి కదా కంపల్సరీ. పొంగులేటి కొడుకు పోవాలి కదా. అంటే ఏం జరుగుతుంది? అయింది కదా, ఏముంటది ఇంకా మీకు తెలియదు ఏముంది? ఏమైంది మహారాష్ట్రలో? ఏమైంది మహారాష్ట్రలో? అయితే ఏక్నాథ్ షిండే లేకపోతే ఓటుకు నోటు కేసులో బెయిలు రద్దు, లేకపోతే ఆగస్టులో సంక్షోభం అవుతుంది. ఇట్లాంటి అరాచకాలు చేస్తే ప్రకృతి కూడా ఇడిసబెట్టదండి. మాలాంటి వ్యక్తులను సతాయిస్తూ ఉంటే, మాలాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటే, మాలాంటి వ్యక్తులను డిఫేమ్ చేస్తే మేము ఎక్కడ కూడా అవినీతి చేయలే. అవినీతి చేస్తే ఇంత దమ్ము ఉండదు ఈ రాష్ట్రంలో. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఒక ఐపీఎస్ మీద కానీ మాట్లాడిన దమ్మున్న మొగోడు ఒక్కడు ఉన్నాడా? కానీ మీరే అన్నారుగా సజ్జనార్ అవినీతి చేస్తారని చెప్పి, మీ టైంలోనే కదా అది. ఏది మా టైం ఉండకపోతే ఏ టైం ఉంటుందండి? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. వాడు దొంగ అని మాకు ఏం తెలుసు అండి? మీరు ఒప్పుకుంటారా? అందుకోసమే సైబరాబాద్ నుంచి ఆర్టీసీ టైర్ల దగ్గరికి పోయిండు. 30 కోట్ల స్క్రాప్ ఉన్నది, స్క్రాప్ అమ్ముకున్నాడు. 30 సంవత్సరాల స్క్రాప్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్టీసీలో ఎన్ని బస్సులు కాలిపోయినాయి, నక్సలైట్ల టైంలో కాలిపోయినాయి, వేసిన స్క్రాబ్ టైర్లు. వినాలే సార్ మీరు, ఇదే నాకు ఐ డోంట్ లైక్ ఇట్. యు ఆర్ నాట్ ఫేర్, డోంట్ డిస్టర్బ్ మీ. స్క్రాబ్ 30 కోట్ల స్కామ్ చేశాడండి. తీస్తా దాన్ని కూకట్ వేళ్లతో మొత్తం తీస్తా. స్క్రాబ్ ఎందుకు అమ్ముకోవాలండి? మీ దగ్గర ఆధారం ఉందా? కేవలం మీ మాల్ సీజ్ చేసినందుకు కక్షతో ఆధారాలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? మీరు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నారు. అరే ఐ డోంట్ కేర్. ఈవెన్ పోలీస్ ఆఫీసర్ ఈ మేబీ డీజీపీ, ఐ డోంట్ కేర్. రేపు డీజీపీ అయితే కూడా ఐ డోంట్ కేర్. అంటే మీరు రాజకీయ నాయకులు ఏ ఆరోపణ చేసుకోవచ్చు? ఎందుకు ఆరోపణ అండి? ఐపీఎస్ రాసినాం కదా ఆధారాలు లేకుండా ఆరోపణ చేస్తారా? స్క్రాబ్ అమ్మింది వాస్తవం కాదా? అమ్మిండా లేదా? అమ్మితే ఎంత కమ్మిండు? వాస్తవమా? టెండర్ 100% స్క్రాబ్ అమ్మాడు, చూపిస్తాం. మీరు అడగండి. నువ్వు ఆర్టీఐ అయ్యి దమ్ముంటే నీకు. మీరు వేసారా? మేము వేయలే. ఆర్టీసీ కార్మికులు వేసి ఇచ్చారు. అరే ఆర్టీసీ కార్మికులు ఇచ్చారు సార్. నేను లీడర్ని కదా, నేను పొలిటికల్ లీడర్, జిల్లా అధ్యక్షుని కదా. మీకు ఆర్టీఐలో ఏమొచ్చింది చూపించండి. 63 క్వశ్చన్లు వేశారు. స్క్రాప్ ఇది ఒక్కటి, ఇంకున్నాయి, కంటిన్యూ ఉన్నాయి. దాంట్లో ఉందా? కనబడుతుందా తమ్ముడు? జీవన్ రెడ్డి వెనక్కి వచ్చాను చదువుకోండి. రైట్ ఇన్ఫర్మేషన్. తెలుగు వచ్చా సచిన్ నీకు? అయ్యో చదువుకో శుభ్రంగా. ఒక్కసారి సమాచారం కోసం దరఖాస్తు 2021 నుంచి 2022 వరకు ఆర్టీసీ ఎండీ యొక్క సంవత్సర ఖర్చు ఎంత, వాటి వివరాలు ఇవ్వగలరు సార్? అంటే మీరు ఆర్టీఏ వేశారు, బట్ ఆర్టీఏ టెండర్ వేసిండా లేదా? అమ్మిండా లేదా? ఈయన కాలంలోనే అమ్మిండా లేదా? అమ్ముతే ఎంత కమ్మిండు? టెండర్ ఎవరికి వేసిండు? ఎవడొచ్చిండు? కొన్నోడెవడు? ఎంత కొన్నాడు? ఏమేం వస్తువులు అమ్మిండు? ఇవ్వమని చెప్పు దమ్ముంటే. ఆయన అవినీతి పరుడు కాకపోతే ఇది ఒక్కటే ఆయనకు. 1300 కోట్ల ప్రావిడెంట్ ఫండ్ వాడిండా లేదా? వాడకపోతే ఏ బ్యాంకులు ఉంది? ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుందా లేదా? సిసిఎస్ కింద వచ్చిన డబ్బులు 500 కోట్లు వాడుతుందా లేదా? ప్రతి నెల కండక్టర్ డ్రైవర్లై 30 కోట్లు 40 కోట్లు పడుతూ ఉన్నాయి. వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ నిధి నుంచి వాళ్ళకి పోతున్నాయా డబ్బులు? రిటైర్ అయిన వాళ్ళకి పోతున్నాయా? అడగండి. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది వాస్తవం కాదా? కార్మికులు, కండక్టర్, డ్రైవర్లు. అది వాస్తవం కాకపోతే అడగండి. నేను అడిగిన సమాధానం చెప్పండి రేపొచ్చి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.